الشيطان الرجيم. إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وابشروا بالجنة التي كنتم توعدون. نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم ولكم فيها ما تدعون نزلا من غفور رحيم. ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. ప్రియమైన సోదరులారా సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి కలయికలో మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లలో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా సోదరీమణులారా, ఈనాడు ఒక ప్రత్యేక ఆయతును మీ ముందు పెట్టి ఆ ఆయతు దృష్టిలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి అని అనుకుంటున్నాను. ఇన్షాల్లా మన మాట ముందుకు నడిచే కొద్దీ అనేక ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి వస్తాయి. ప్రారంభంలో ఏ మాట చెప్పక ముందే ఒక ముఖ్యమైన మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది మనందరికీ తెలిసిందే. మనందరికీ తెలిసింది కాబట్టి చెప్పవసరం లేదు. మన అందరికీ తెలిసిందే కాబట్టి చెప్పవసరం లేదు. ఏ చెప్పబోతున్నారో తెలిసినప్పుడు అది సమస్యగా మారుతుంది. అలా జరగకుండా బేసిక్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. అదేంటంటే, మనమందరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సృష్టి రాసులు. ఈ విశాల సృష్టిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి క్రీమ్ ఆఫ్ ద మ్యాటర్గా, అంటే ఏమంటాం మనం, మీగడ ఎలా ఉంటుందో పాలపైన దానికి ప్రాముఖ్యత, విలువ, అవసరం, మరి ప్రత్యేకత ఎలా ఉంటుందో ఆ విధంగా మానవుణ్ణి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించాడు. అనేక జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశుల్లో అత్యుత్తమ విలువలు కలిగినటిది ఏదన్నా ప్రాణి ఉందంటే మానవుడు. మానవుడికి బుద్ధి, విజ్ఞానం, అదేవిధంగా ఈ బుద్ధి, దీనికి ముడిపడినటువంటి అనేక వస్తువులు ఏమైతే ఉన్నాయో అవన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుష్కలంగా ప్రసాదించాడు. అతను కావాలంటే కొన్ని లెక్కలు వేయగలడు, ముందు వెనకాల చేయగలడు, ఏదన్నా వస్తువుని కట్ చేసి మళ్ళీ ఆ ప్రదేశంలో ఇంకో కొత్త వస్తువుని తీసుకురాగలడు, ఉన్న వస్తువుని క్యాన్సిల్ చేసుకుని కొత్త వస్తువుని క్రియేట్ చేసుకోగలడు, అనేక పనులు చేయగలడు మానవుడు. కాబట్టి అతనికంటూ ఒక ఐడెంటిటీ అవసరం ఉంది. అతనికంటూ నేను, నాది, నా వరకు నేను చేసుకోగలను అనేటి ధీమా మరియు విఘ్నత మనిషికి ఉన్నాయి. అందుకని అల్లాహ్ ఏం చేశాడంటే అన్నీ ఇచ్చాడు. తీసుకో, డూ యాజ్ యు లైక్ ఇట్, నీకు నచ్చిన విధంగా చేసుకో, కానీ నీకు బాధ్యతాయుతంగా జీవితం గడిపే ఒక ముఖ్యమైన విషయాన్ని నేను అంటగడుతున్నాను. బాధ్యతాయుతంగా జీవితం గడిపే బాధ్యతను నీకు అంటగడుతున్నాను. నేను గతంలో ఒకసారి విన్నాను, ఒక ప్రోగ్రాంలో అటెండ్ చేస్తే ఒక మంచి బలిష్టమైనటువంటి వ్యక్తి, మాషాల్లా కండలు తీరినటువంటి కండల వీరుడు అని రాస్తుంటారు పేపర్లలో, అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఏదో
మాటలో ఏదో తేడా వచ్చేస్తే ఆ మధ్యలో తగాదా పడ్డ వ్యక్తుల ఇద్దరు మధ్యలో వచ్చాడు. వచ్చి వాళ్ళిద్దరి నువ్వు ఇటు రాగరా రెండు పుష్ చేసి మధ్యలో నిలబడ్డాడు. వాళ్ళిద్దరు ఒక గంట సేపు ఇతన్ని కొట్టుకున్నా ఏమవుదో అట్లాంటి వ్యక్తి అనమాట అతను. అప్పుడు అయినప్పటికీ ఇద్దరు అరుస్తూనే ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాడంటే, నేను కరాటే బ్లాక్ బెల్ట్ ఫైటర్ని, మాకంటూ కొన్ని నియమాలు రూల్స్ ఉన్నాయి, వెంటనే తొందరపడి ఎవరి మీద అటాక్ చేయకూడదు, అందుకని కంట్రోల్లో ఉన్నాను నేను. మీరు అరగంట సేపు అరుస్తున్నారు, నేను వందలిస్తుంటే మీరు వింటలేదు అసలు మాట అని తన నాలెడ్జ్ అయితే ఉందో దానికి సంబంధించిన నియమాల గురించి ఒక ఐడియా మనకిచ్చాడు. దానికంటూ ఒక నియమం ఉంటుంది అని. అదేవిధంగా డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకంటే కొన్ని బేసిక్ పాయింట్స్ వాళ్ళకి మధ్య ఉంటాయి. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా ఉంటారు. అలా బేసిక్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ ఐడెంటిటీ అక్కడే బయటకు వస్తుంది, వాళ్ళ క్యారెక్టర్ అక్కడే బయటపడుతుంది. అటువంటప్పుడు ఒక మానవుడు తనకంటూ ఒక నియమం నియమించుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా మానవాళి కోసం ఒక నియమాన్ని, ధర్మాన్ని, శిష్టాన్ని అరేంజ్ చేశాడు. దాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా అమానత్ అనే టైటిల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అమానత్. ఇప్పుడు అమానత్ అనే పదాన్ని నేను మీకు ముందు వివరించే ముందు మన మైండ్స్ లో కూడా అమానత్ అనే ఒక పదం ఉంది. మన దగ్గర కూడా అమానత్ అనే పదం ఉంది. మనం ఏ భాషలో, ఏ భావంలో, ఏ తాత్పర్యాన్ని అంటగట్టి దాన్ని వాడుతున్నామో ఎవరన్నా ఒకరు చెబితే మిగతా వాళ్ళ భావం కూడా అదే అని నేను అనుకుంటాను. అమానత్. ఎవరన్నా వస్తువు మీ తీసుకొచ్చి మీ దగ్గర భద్రపరిచే ఉద్దేశంతో, అయ్యా ఇది మీరు మీ దగ్గర ఉంచండి, నేను ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని వాడుకునే స్థితిలో లేను, కాబట్టి నేను ప్రయాణం మీద వెళ్తున్నాను, అనారోగ్యంతో బాధపడుతున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను, అది నా దగ్గర ఉండటం మంచిది కాదని మీ వద్ద పెడుతున్నాను, నేను మళ్ళీ దాన్ని వచ్చి తీసుకెళ్తాను, అంతవరకు మీరు దీన్ని సురక్షితం చేయండి అంటే మీరు దాన్ని తీసుకుంటారు. అలాగే అని అలా తీసుకున్న వ్యక్తి దాన్ని వాడుకోగలడా? ఎవరికన్నా లీజుకి ఇవ్వగలడా? దాని మీద ఇన్కమ్ చేసుకోగలడా? అప్పుగా ఇంటి వాళ్ళకి సాయం చేయగలడా? ఫ్రీగా అయినా ఎవరైనా బాధల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఈ బోల్డ్ డబ్బు ఏం చేసుకుంటాడు అని తన తరపున ఏమైనా ఖర్చు చేయగలడా? కదా. అమానత్ అనే పదం అయితే ఎప్పుడు వస్తుందో దానికంటూ కొన్ని నియమాలు చుట్టూ ఉన్నాయని, ఆ నియమాలు దాదాపు అన్ని మన మైండ్స్ లో పనిచేస్తున్నాయి కదా. అటువంటిప్పుడు అల్లా అంటున్నాడు, నేను మీకు మానవుడు అనే ఒక వ్యక్తికి, మానవుడు ఎవడైతే అనబడుతున్నాడో వాడికి అమానతు ఇచ్చాను. ఈ అమానతు అతన్ని ఏం చేస్తుందంటే నియమాల మధ్య అతన్ని కట్టిపడేస్తుంది. ఆ నియమాలకు కట్టుబడి ఉండి వాడు జీవితం గడపాలి. దాన్ని మనం ఇంకో బాటలో బాధ్యత అని చెప్పుకుంటాం. ఇన్న అరదనల్ అమానత అలస్ సమావాతి వల్ అర్ది వల్ జిబాల్, మేము ఈ అమానతుని ఆకాశాలపై, భూమిపై, పర్వతాలపై అవతరింపజేసి, అరే తీసుకోండిరా ఇది మేము ఇస్తున్నాం మీకోసం అంటే, ఫఅబైన అయ్యహమిల్లహా, దాన్ని తీసుకోవటానికి అవన్నీ నిరాకరించేశాయి, మా వల్ల కాదు. వహమలహల్ ఇన్సాన్, మానవుడికి ఇస్తే మానవుడు నేనున్నాను దేనికి, నేను రండి ఇవ్వండి నాకండి అంటూ తీసుకున్నాడు. అల్లా వెంటనే కామెంట్ చేస్తున్నాడు, ఇన్నహు కాన దలూమన్ జహూలా, వాడు తీసుకున్నాడంటే అజ్ఞానం వల్ల తీసుకున్నాడు. జహూల్, జాహిల్ అంటే పదం మనందరికి తెలుసు, ఏమని? అజ్ఞాని అని. జహూలా అంటే పెద్ద విజ్ఞాని, అజ్ఞాని. జహూలా అంటే మహా అజ్ఞాని అనమాట. జలూమన్ జహూలా, తను అక్రమానికి, జౌలూమ్ అనే పదం మనకి రెండు పదాలు అర్థాలు ఉన్నాయి. జులుం చేయటం అంటే ఎవరిపైన దౌర్జన్యం చేయటం అని. ఇక్కడ దౌర్జన్యం కాదు. జలూమ్ అంటే అక్రమానికి ఒడిగట్టడం. క్రమం ఏదైతే ఆర్డర్ ఉందో, ఒక పద్ధతి ఉందో, నియమం ఉందో, ఆ నియమాన్ని బ్రేక్ చేయటం జలూమ్ అనే పదానికి. ఎక్కువగా నియమాలు బ్రేక్ చేసేవాడు. ఆ కథల్లో వింటుంటాం మనం, రూల్స్ ఎందుకు ఉన్నాయి అంటే బ్రేక్ చేయడానికే కదా అని. అది నవ్వుకోవడానికి ఎప్పుడు పనికి వస్తుంది, కానీ ఇస్లాం పెట్టిన నియమాలు బ్రేక్ చేయడానికి కాదు, వాటిని ఉన్నవి ఉన్నట్టుగా కాపాడటానికి, ఉన్నవి ఉన్నట్టు మెయింటైన్ చేయటానికి. అలా అల్లాహ్ సుబ్హానహు తఆలా మానవుడికి ఈ విజ్ఞత ప్రసాదించి
ఒక బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యతలోనే జీవితం గడవాలి. ఈ బాధ్యత మీకు అన్యాయానికి గురి చేయదు. మీరు విజయాలు సాధించడానికి మార్గం నాకు కావాలి అనుకుంటే ఆ మార్గాల్లో అడ్డు రాదు. మీరు అన్యాయం చేయడానికి, తప్పుదో అడాప్ట్ చేయడానికి అడుగులు కదులుతూ ఉంటే మీకు సుస్థిర ప్రసాదించడానికి పనికొస్తుంది. అంటే మీరు అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలి. ఎవరు ఇంకో ఆస్తి మీరు జేబులో రాక్కోకూడదు. మీరు స్వయంగా ఎవరికి దౌర్జన్యం గురి చేయకూడదు. అంటే మీకు ప్లాట్ఫారం ఇస్తుంది. ఆ ప్లాట్ఫారం ఇచ్చిన చోట మీరు కావలసినటువంటి బిల్డింగ్స్ కట్టుకోండి, మీ విజయానికి పనికొచ్చేటువంటి. అందుట్లో ఏదన్నా ఉండొచ్చు. మీరు విఘ్నత పరంగా అభివృద్ధి చెందొచ్చు, రాజకీయంగా అభివృద్ధి చెందొచ్చు, మీరు సామాజికంగా అభివృద్ధి చెందొచ్చు, మీరు బలం పరంగా శక్తి పరంగా అభివృద్ధి చెందొచ్చు. అనేక రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాలు మీ గొప్పతనాన్ని మీరు ప్రదర్శించుకోవచ్చు. కానీ ఈ కొన్ని పాయింట్స్ ను దృష్టిలో పెట్టుకోవాలి. అవునా? ఉదాహరణకి వ్యాపారం తీసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ. మిమ్మల్ని వ్యాపారం చేయడానికి ఎవరు ఇస్లాం ఏం అడ్డుపడుతుంది చెప్పండి. మీరు ఎవరైనా వ్యాపారవేత్తలు ఉంటే కనీసం ఒక పాయింట్ ఇవ్వండి నాకు. మీ వ్యాపారం చేసుకోకుండా ఇస్లాం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్డుపడుతుంది మీకు? మీ వ్యాపారం చేసుకోవడానికి హరాం హలాల్ అనేది ఒక రూల్ మాత్రమే. నువ్వు పాడవకుండా ఉండడానికి అది నియమించింది. అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్పడానికి ఏ ధర్మంలో యాక్సెప్ట్ చేశాం చెప్పండి. అబద్ధం చెప్పడానికి ఏ ధర్మంలో, ఇస్లాం వదిలేయండి, ఏ ధర్మంలో యాక్సెప్టెన్స్ ఉంది? ఫలానా ధర్మంలో ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోరాని. హత్తా ఈవెన్ క్రైస్తవ ధర్మంలో నువ్వు యేసు దేవుని బిడ్డ అని ఒక్కసారి యాక్సెప్ట్ చేసుకుంటే, ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏం చేసుకున్నా ఆ పైవాడు క్షమించేస్తాడు అని గ్యారంటీ ఇస్తున్నాడు ఫాదర్. ఏమిస్తున్నాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒక్కసారి నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకు రూల్స్ లిమిట్స్ ఏమీ లేవు. రూల్స్ లిమిట్స్ ఏమీ లేవు అనుకుంటే చెడుకు సంబంధించి అన్ని ద్వారాలు ఓపెన్ అయిపోయావునా? ఓపెన్ అయ్యాయా కాదా? అలాంటి జీవితం గడుపుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇస్లాం గురించి చెప్పి నువ్వు ఇస్లాంలోకి రారా అంటే వాడు ఎన్ని ద్వారాలు మూసుకుపోతాయి మీరు లెక్కేయండి. అటువంటి వ్యక్తి యొక్క ఎన్ని ద్వారాలు మూసుకుపోతాయి అంచనా వేయండి మీరు కదా. మరి ఈ ద్వారాలు మీకు పనికి రావు. మీరు మీ చేస్తున్న వ్యాపార పాయింట్ ఆఫ్ వ్యూతో మిమ్మల్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. అహల్లల్లాహుల్ బయ వ హర్రమర్ రిబా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వ్యాపారాన్ని హలాల్ చేశాడు. మీకు నచ్చినంత వ్యాపారం చేయండి, హరాముకు దూరంగా ఉండండి అంతే. అబద్ధం చెప్పమాకండి, మోసం చేయవద్దు. వస్తువుల్లో మీరు ఏమంటామో కల్తీ గాని కలుషితం గాని చేయకూడదు, అంతే కదా. మాట ఇచ్చిన సమయానికి వస్తువు డెలివరీ చేయండి, లేని వస్తువు అమ్మవాకండి కదా. పెద్దవాడికో ప్రైసు, చిన్నవాడికో ప్రైసు, కొత్తవాడికో ప్రైసు, పాతవాడికో ప్రైసు రూపాయలు వెళ్ళమాకండి. ఇంకా ఏ రూపాలు ఉంటాయో ఈ రూపాలు పెట్టారు. ఏ రూపాల్లో నుంచి ఏ రూపం కూడా ఏ ధర్మంలో కూడా యాక్సెప్ట్ కాదు. అప్పుడు మీకు మేము హరాం హలాల్ నియమించిన మీకు ఏదన్నేం చేయలేదే, చేశామా? కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ రోజులు అబద్ధం చెప్పటే ఏం బిజినెస్ అండి అనుకుంటున్నానంటే నేను ఏమయ్యాను, ఆ స్టాండర్డ్ ని క్యాచ్ చేసుకోలేకపోయాను. తప్పుదోవలోనే నేను భోజనం సంపాదించాలి అని డిసైడ్ చేయను, లాభం నాకు రావాలని డిసైడ్ అయ్యాను. అది నా పొరపాటు. అందుకని ఏం చెప్తున్నామంటే ఈ నియమాలు పెట్టి మిమ్మల్ని ఒక సన్మార్గంపై ఉంచాలనే ఉద్దేశంతో పెట్టినవే. ఇవి మీరు చెడు నుంచి కాపాడతాయి. మీరు అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా అడ్డు రావు. సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా మరియు
ఇంట్లో ఏదైనా వస్తువు ఉంటే కళాత్మక పరంగా అన్ని వస్తువులు అన్ని యాంగిల్స్ ప్రతి వ్యక్తికి అనేక విధాలుగా సహకరిస్తూనే ఉంటాయి. మీరు బిజినెస్ మొదలెట్టారు. బిజినెస్ అంటే డైరెక్ట్ గా బిజినెస్ ఉంటుందా, లేకపోతే సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటాయా, లావాదేవీలు ఉంటాయా, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయా? మీ బిజినెస్ మ్యాన్ మీరు, మీ అబ్బాయి మీ అమ్మ మీ చెల్లి పెళ్లి కుదిరింది, మీరు వెళ్తారా లేదా? మీ అన్నగారు కూతురు పెళ్లి వచ్చింది, మీరు వెళ్తారా లేదా? నా బిజినెస్ అంటే నేను బిజినెస్ చేస్తున్నాను, ఇక్కడే ఉంటానని మీరు ఎప్పుడు 24 hours అక్కడే సీట్లో కూర్చుని ఉంటారా? ఉండరు కదా. మీ అమ్మగారి ఆరోగ్యం పాడుతుంది, హాస్పిటల్ పరిగెడతారా లేదా? పరిగెడితే అక్కడ డాక్టర్తో మీకు పరిచయం అవుతుందా లేదా? మానవ సంబంధాలు ఏర్పడతాయా లేదా? ఎరుగుతాయి కదా. మరి వాళ్ళు కూడా రేపు పొద్దున మీ కస్టమర్స్ కావచ్చు, అవునా కదా. ఈ విధంగా మీ సత్సంబాలు పెంచుకునే విధంగా ఉంటుంది ఈ సమాజం. ఇస్లాం ఈ సత్సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది కదా. అంటే ఈ బాధ్యత అనేది ఏదైతే గురించి మనం మాట్లాడుతున్నామో, ఈ బాధ్యతకు ఆయుపట్టు ఏంటి తెలుసా మీకు? చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? ఈ బాధ్యతకు ఆయుపట్టు అంటే దాన్ని మెయిన్ అంటే మనం రీడుకి హెడ్డి అంటాం కదా. ఏంటది? సంబంధాలు, మతం, విశ్వాసం, నమ్మకం, వీటన్నిటికీ ఆయుపట్టు ఈ అన్ని వస్తువులు తర్వాత వచ్చాయి. మొదటిది విజ్ఞానం. మొదటిది అసలు వస్తువు విజ్ఞానం. తప్పు మనిషి అనేక సందర్భాల్లో తెలియక చేస్తాడు. తెలిసి చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. తెలిసి చేసేవాడు కావాలని చేస్తాడు. సినిమాల దగ్గర కానీ, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర కానీ, లేకపోతే ఇంకో చోట కానీ బ్లాక్ లో అమ్మేవాడు తెలిసి చేస్తాడా, తెలియకుండా చేస్తాడా? దాన్ని తన ఎక్స్ట్రా వ్యాపారంగా మలుచుకుంటున్నాడా లేదా? చెప్పండి కదా. అనేక విధాలు కూడా చూడండి. ధార్మిక విషయాల్లో కూడా ఎవరన్నా వ్యక్తి చేస్తున్నాడు అంటే అతను కూడా మీరెవరు మాట్లాడటం లేదు అంటే నేను మూసి వెళ్ళిపోవటమే మాట. తెలిసే చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. నేను ఉదాహరణ ఇస్తాను. ఒక గొప్ప పండితుడు, మీరు పేరు విని ఉంటారు, వినకపోతే చివరిలో చెప్తాను. హారూన్ రషీద్. ఈ ఖలీఫాలు నలుగురైతే ఎవరైతే ఉన్నారో, అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, ఆ తర్వాత మావియా, వీళ్ళందరూ సమాప్తమైన తర్వాత పెద్ద రాజులు ఎవరన్నా ఉండటి ఇస్లామిక్ చరిత్రలో, వాళ్ళల్లో హారూన్ రషీద్ గొప్పవాడు. ఆయన రాజ్యం చాలా విశాలంగా విస్తరించి ఉండేది. ఆయన ఒక రోజున నఫిల్ నమాజ్ చేసుకుంటుంటే అతన్ని ముందు నుంచి మబ్బులు వెళుతున్నట్టు కనిపించాయి. అంటే నీడ పడుతుంది కదా. నీడ చూసి అంటున్నాడు, ఏం పర్వాలేదు, నువ్వు ఎక్కడ వెళ్ళి కురవాలంటే అక్కడ కురువు, కానీ నీ లాభం నా దగ్గరికే వస్తుంది అన్నాడు. అంటే ఎంత దూరం వరకు అతను రాజ్యం విస్తరించి ఉందో లెక్క కదా. అటువంటి రాజుకి ఒక సందర్భంలో ఒక మహిళపై మనసు పడింది. మనసు పడితే పిలిచాడు, దర్బార్లో వచ్చింది. ఇది సంగతి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పిందంటే, అయ్యా నేను నీకు అమ్మ లాంటిదాన్ని అని చెప్పి వెళ్ళిపోయింది. క్లియరా? ఇంతవరకు క్లియర్ కదా? ప్రతి వస్తువు అర్థమైందా మీకు? అంటే మీ నాన్నగారు వచ్చి సచ్చేవాడు ఇక్కడికి, మళ్ళీ నువ్వెందుకు అలా మట్టి కరుద్దాం అనుకుంటున్నావు అని చెప్పింది. కానీ అతను మనస్సులో మాత్రం ఆవిడ అందచందాలు కదులుతూనే ఉన్నాయి, 70M స్క్రీన్లో కదిలినట్టు. మనసు మార్చుకోలేకపోతున్నాడు. ఏం చెయ్యాలి అని బాధపడుతున్నాడు. ఎవరైనా చెప్పారంటే, మన ఆస్థాన కవి గురువు గారు ఉన్నారు కదా, ఆయన అడగండి. ఏంటి, ఆస్థాన గురువు గారిని పిలిచాడు. ఎప్పుడు తెలుసా?
రాత్రి 1 గంటకు పిలిచాడు. రాత్రి 1 గంటకు పిలిచాడు. వేస్తే పాపం ఈయన నిద్రపోతున్నాడేమో, లేచి మేల్కొని పరిశుభ్రంగా తయారయ్యి బట్టలు వేసుకుని వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళితే, ఇది సంగతి, నువ్వేం సలహా ఇస్తావు అన్నాడు. అయ్యా, నా ఫీజు ఏదో ముందుగా మీరు చెల్లిస్తే, సంభవం నా సంభవం ఏదో కొంచెం జేబులో పడేస్తే నేను మీకు సలహా ఇచ్చేస్తాను అన్నాడు. అది చూసుకుందాంలే, ముందు చెప్పు, ఏంటి మా గురించి అంటున్నావు, ఒక ఆర్డర్లో నీకు అన్నీ వచ్చి పడిపోతాయి, వెళ్ళు చెప్పు అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా, ఒక్క ఆవిడ, ఒక్క మహిళ, ఆమెపై మీ మనసు పడింది, మీరు అడిగారు, ఉన్న విషయం చెప్పారు. కాదు, మీ నాన్న వచ్చి వెళ్ళాడు, నా దగ్గరికి వెళ్ళేవాడు అని చెప్పింది. ఎవరైనా సాక్షులు ఉన్నారా? మీ నాన్నగారు ఉన్నారా పోయి అడగటానికి? ఆవిడ దగ్గర ఇంకోటి సాక్షి ఎవరు ఉన్నాడా? ఇంకోటి వచ్చా నువ్వు చెప్పరా అని చెప్పడానికి, నుంచోబెట్టడానికి ఎవరున్నారా? లేరు. ఇంత పెద్ద విశాల రాజ్యంలో మీరు మహారాజులు, ఎవరన్నా సాక్ష్యం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరన్నా సాక్ష్యాన్ని రిజెక్ట్ చేయగలరు. రిజెక్ట్ చేసేయండి, మేము ఒప్పుకోము నీ సాక్ష్యం, నీ మాటని, మీ పని చేసుకోండి. అయిపోయిందా? రాజుగారు అబ్బబ్బబ్బబ్బ అంత సంతోషపడ్డాడు, ఎందుకంటే ఆయన ఫేవర్లో వచ్చేసింది, డిక్లేర్ అయిపోయింది. ఆహాహాహా, ఏం చెప్పవా, ఇంత చిన్న ఆయన స్వయంగా హారూన్ రషీద్ ధార్మిక పండితుడు, జనాల్లో జుమా ఖుత్బా ఇచ్చేవాడు, ఆయత చదివి వినిపించేవాడు, హదీసులు చదివి వినిపించాడు, చాలా మహా వ్యక్తి. కానీ ఇది ఆయనకి తప్పలా. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి ఈయన చాలా సంబరపడ్డాడు. అబ్బబ్బబ్బబ్బా, ఇంత చిన్న విషయం నా మైండ్కి రాలేదురా అని. ఎల్లు సార్, నేను ఎందుకు వెళ్తా? నేనేదో ఫత్వా ఇచ్చానని నువ్వు ఆవిడ దగ్గర పరిగెత్తావా? నేను డబ్బులు లేకుండా ఇంటికి వెళ్ళనా? కుదరదు. ఇప్పుడే నా ఫీజు చెయ్యాలి, పే చెయ్యాలి. అరే, అందరు నిద్రపోయి ఉంటారా? ఇక్కడ నుంచి అక్కడ దాకా ఖజానాదారుడు, వాడిని సహాయం చేసేవాడు, తాళాలు మోసేవాడు, ఫలానా కాపలాదారుడు, అందరు నిద్రపోయి ఉంటారా? రేపు పొద్దున్న వచ్చి తీసుకెళ్ళవయ్యా, లేకపోతే నీ ఇంటికి పంపించేస్తానులే, డబ్బులు పంపిస్తా. లేదు, ఇప్పుడే ఇక్కడే బంగారం లాంటి నిద్ర పాడు చేసి నన్ను రా 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 అని పిలిపించుకొచ్చావే, అప్పుడు నీకు తోటలా ఇచ్చిన ఫత్వా ఎంత పెద్దది, ఎంత పెద్ద అద్రుపాయి ఎంత, అంతేగా. కానీ బంగారం లాంటి నిద్ర ఇప్పుడు పే చేయాల్సింది అంటే సచ్చినట్టు వీడిని పిలిచి వాడిని పిలిచి, ఆ రోజుల్లో మొబైల్లు కానీ ఇవి కానీ ఉండేవి కాదుగా, పిలిపించి అందరి ద్వారా గేట్లు ఓపెన్ చేయించి ఆయన సంభవం ఇప్పించిన తర్వాత అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి ఆయన వెళ్ళిన తర్వాత కానీ మిగతా పనులు అవ్వలేదు. ఆ పేరు విన్నారా? గురువుగారి పేరు ఎప్పుడన్నా? ఆయన పేరు నేను తగ్గించడానికి, గౌరవాన్ని తగ్గించడానికి మాట్లాడలా. విషయం ఏంటంటే ఇక్కడ ఆయన చేసిన పాయింట్, నువ్వు నాకు నిద్రపాటు చేసి నా ద్వారా లాభం పొందిన వాడివి, నాకు కావాల్సిన వస్తువు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అనేది పాయింట్తో మాట్లాడుతున్నా కదా. మరి అటువంటి వ్యక్తి పేరు మీరు ఇప్పుడు ఉంటే గుర్తు చేసుకోండి. మీకు గుర్తుందా? ఇమాం అబూ హనీఫా గారి శిష్యుడు అబూ యూసుఫ్ రహమతుల్లాహి అలైహి గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆయన క్యారెక్టర్ పరంగా కానీ, అఖ్లాక్ పరంగా కానీ, విజ్ఞానం పరంగా కానీ చాలా మంచి వ్యక్తి, మంచి బుద్ధిమంతుడు కూడా. సో ఎందుకు చెప్తున్నానంటే, ఒక బాధ్యతకు సంబంధించిన పని చేసేటప్పుడు మనిషికి ఒక ఆలోచన, ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో తీసుకువెళ్తుంది. దాని గురించి మనం పక్కన పెట్టేస్తే మనిషి అన్న వాడికి విజ్ఞానం అది గైడ్ పాయింట్ కావాలి. అందుకని ఇస్లాం మొదటి నుంచి ఇస్లాం విజ్ఞానాన్ని నేర్చుకోవాల్సిందిగా బోధిస్తుంది. విజ్ఞానం అనే పదం సైన్స్ కి డీల్ చేస్తుందో నాకు తెలియదు, కానీ విద్య మొదటి ఆయతలో ఏం చెప్పడం జరిగింది? ఖురాన్లో అవతరించే మొదటి ఆయతు, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, నిన్ను పుట్టించిన వాని పేరు మీద నువ్వు చదువు నేర్చుకో. తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిమిన్, ముస్లిం అన్నవాడు పురుషుడైనా స్త్రీ అయినా, ముస్లిం అంటే అతనిపై బాధ్యత ఏమిటి? విద్య నేర్చుకోవడం.
అల్ ఇల్ము నూరున్, విజ్ఞానం నాలెడ్జ్ అనేది లైట్, నాలెడ్జ్ అనేది వెలుతురు. ఇప్పుడు ఈ వెలుతురు పాయింట్ ఆఫ్ వ్యూ ఆ సెంటెన్స్ అలాగే అట్టిపెట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్ వినండి. అల్లాహు నూరు సమావాతి వల్లాస్, అల్లాహ్ అనేవాడు భూమి ఆకాశాల వెలుతురు. నాలెడ్జ్కి ఏం చెప్పడం జరిగింది? వెలుతురు అని చెప్పడం మనకి. అల్లాహ్ తన గురించి ఏం చెప్తున్నాడు? నేను భూమి ఆకాశాల వెలుతురుని అంటున్నాడు. నాలెడ్జ్ ఉన్న వాడికే ఈ వెలుతురు టచ్ అవుతుంది. తెలుగులో ఒక సామెత కూడా మీరు తెలుగు శాస్త్రం జ్ఞానేంద్రియానం నయనం ప్రధానం అంటుంటారు. అంటే మన ఇంద్రియాలు ఏమైతుందో వాటి కళ్ళు చాలా గొప్పది. రెండో లింక్ ఇంగ్లీష్ లో ఉంది. ఏం చెప్తారంటే ఓకే, ద విజువల్ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఐ. ఇది కనెక్షన్ బుర్రతో ఉంది. మీ బుర్ర మీకు కనబడదు. కనబడే భాగం ఏదన్నా బుర్రది ఉందంటే ఐ, కళ్ళు అంటారు. లింక్ ఎలా పెట్టారో ఈ లింక్ జ్ఞానానికి సంబంధించింది. అల్లాహ్ నూరు సమావత్ అనే లింక్ ఈ విధంగా మీరు కలిపి చూస్తే నాలెడ్జ్ అనే పదానికి, ఇల్మ్ అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఇస్లాంలో ఉంది. మీరు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. మీకు ఇస్లాం పరిచయం చేయాలి, ముస్లిమేతరులకు ఇస్లాం గురించి తెలియజేయాలి, వాళ్ళకు కొన్ని ముఖ్యమైన వస్తువులు నేర్పాలి, ఇస్లాం అంటే ఏంటో తెలియజేయాలని తపన మీ మనసుల్లో ఉండొచ్చు. కొన్ని కారణాల వల్ల మీరు ఆ ఫీల్డ్లో అడుగు పెట్టకుండా ఉండిపోయి ఉండొచ్చు. కానీ ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నా అందరూ బ్రదర్స్ సిస్టర్స్, మీ అందరినీ నేను ఆదరిస్తున్నాను, గౌరవిస్తున్నాను. కనీసం ఒక వ్యక్తినైనా ఒక నెలలో ఇస్లాం గురించి ఒక్క మాట చెప్పే అలవాటు చేసుకోండి. ఒక నెలకు యాడ్ చేసుకోండి, ఈ నెలలో కనీసం ఒక వ్యక్తికైనా ఒక పుస్తకం ఇస్తాను అని. ఒక పుస్తకం, తెలుగు పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. మనిషికి మామూలుగా 5 పుస్తకాలు చేతిలో పెడుతుంటారు. వచ్చి అడిగితే ఇస్లాం పరిచయం పుస్తకం తీసుకెళ్ళండి. ఒక తెలుగువాడు అని తెలంగాణ ఒక పుస్తకం వాడి చేతిలో పెట్టండి. నెలకు ఒక వ్యక్తి, సంవత్సరానికి 12 వ్యక్తులు అవుతారు. 2 నెలలు బోనస్ తీసేయండి, 10 వ్యక్తులన్నా అవుతారు. 10 మంది 10 వర్గాలుగా ఆలోచిస్తే నెలకు సంవత్సరానికి 100 మంది దగ్గరికి ఇస్లాం చేరుతుంది. 100 మంది ఇస్లాం యాక్సెప్ట్ చేయవసరలా, ఒకడు చేస్తే చాలు. అందరి ఖాతాలో కలిసి ఉమ్మడి ఖాతాలో లెక్కేసుకుందాం. అతని రివార్డ్ అల్లాహ్ తరపున వచ్చేది అందరికీ పనికి వస్తుంది అని ఒక ఆలోచన పెట్టుకుంటే, ఒక ముఖ్యమైన అడ్డంకి ఏంటంటే నాలెడ్జ్. ప్లాన్ బాగానే ఉంది, అడ్డంకి నాలెడ్జ్. నేను చెప్పడానికి సరిపడ్డ నాలెడ్జ్ నా దగ్గర లేదు కదా. వాడు తిరిగేదన్న ప్రశ్న అడిగితే నేను ఏం చెప్పగలను? మన పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది. ఈ మధ్య కొన్నాళ్ల ముందు కోన్బడిగా కరోడ్పతిలో ఒక చిన్న పాయింట్ వైరల్ బాగా అయింది. వీళ్లలో ఒక వ్యక్తి ఎవరు ప్రవక్త కాదు అని అంటే ఆ వ్యక్తి జిబ్రీల్ అలైహిస్సలాం గురించి చెప్పే బదులు మూసా అలైహిస్సలాం గారిని చెప్పాడు. అతని ఎంత హుయనమైన నాలెడ్జ్ ఉందో ప్రపంచం మొత్తానికి తెలిసింది. అందరూ నవ్వుకున్నారు. కానీ అట్ ద సేమ్ టైం చాలా మంది ఏడ్చారు కూడా. ఎందుకంటే మన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా దిగిపోయింది. ప్రాపంచిక వస్తువుల్లో, ప్రాపంచిక వ్యసనాల్లో, ప్రాపంచిక పద్ధతుల్లో, ప్రాపంచిక ఎర్నింగ్స్లో ఏవలా నిమగ్నమైపోయామంటే మనం చాలా వస్తువుల్ని కోల్పోయాం. నా ఐడెంటిటీని నేను కోల్పోయాను. నా ఐడెంటిటీని నేను కోల్పోయిన తర్వాత ఏం మిగిలింది చెప్పండి? నా పేరు నా ఐడెంటిటీ కాదు కదా. చెప్పండి, ఏ వస్తువుని బేసికల్లీ ప్రాథమికంగా ఇస్లాం మందలించడానికి వచ్చిందో ఆ పనిలో లక్షలాది మంది మునిగి ఉన్నారు అంటే మీరేమంటారు? చెప్పండి. రైటా? ఒప్పుకున్నారా? ఇప్పుడు బేసికల్లీ ఇస్లాం దేన్ని మందలించడానికి వచ్చింది అది నాకు తెలియాలి. మీ మైండ్లో ఏముంది? బేసికల్లీ మందలించడానికి వచ్చింది, ప్రమోట్ చేయడానికి నేను చెప్పలా, మందలించడానికి. షిర్క్. వెరీ గుడ్ ఆన్సర్. ఎప్పుడైతే ఈ ఆన్సర్ కట్ అయిందో అదే ఆన్సర్ ఆటోమేటికల్లీ రావాలి.
తౌహీద్ ప్రమోట్ చేయడానికి వచ్చింది. తౌహీద్ మాట కట్ అయితే షిర్క్ ప్రమోట్ అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ ఒకేసారి ఉన్నాయి. ఇది కిందకి వెళ్తే అది పైకి వస్తుంది, అది పైకి వస్తే ఇది కిందకి వస్తుంది. ఈ రెండు కరెక్ట్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మాటను క్యాన్సిల్ చేశానో వెంటనే మాషాల్లా అబ్దుల్ సలాం గారు సమాధానం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు షిర్క్ ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా లక్షలాది మంది ముస్లింలు షిర్క్ లో ఉన్నారు అని నేను ఇవాళ చెబితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? తలుపుతున్నారు. ఇలా అంటే యాక్సెప్ట్ అయినట్టు, నువ్వు అంటే నువ్వు అన్నట్టు. మీరు ఒప్పుకుంటారా ఒక ముస్లిం భాయి ఈ షిర్క్ లో ఉన్నాడు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? కష్టంగా చేస్తున్నారు. అది కొద్ది మంది ఉన్నారంటారు. ఖురాన్ అంటుంది వమా యూమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. ఖురాన్ అంటుంది. ఖురాన్ అన్న తర్వాత మీరు నేను చెప్పింది మైనస్. చాలా మంది, తక్కువ మంది కాదు. తక్కువ మంది అంటే 1000లో నుంచి 10 మంది కాదు కదా, 1000లో 990 మంది వమా యూమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్, మేము అల్లాహపై విశ్వాసం కలిగి ఉన్నాము అని చెప్పిన పెద్ద మానవుడు ఆడ రూపంలో గాని మగ రూపంలో గాని ఇల్లా వహుం ముష్రికూన్, వాడు షిర్క్ లో మునిగి ఉన్నాడు అని ఖురాన్ చెబుతుంది. అప్పుడు మీరేమంటారు? మళ్ళీ దేన్ని ప్రమోట్ చేయడానికి ఇస్లాం వచ్చిందో ఎంతమంది దగ్గర ఉంది? బహు కొద్ది మంది దగ్గర ఉంది. ఏది మందలించడానికి ఇస్లాం వచ్చిందో అది ఎక్కువ మంది దగ్గర ఉంది. మళ్ళీ మనం ఏం చెయ్యాలి అనేది తెలిసిన వాళ్ళు, విజ్ఞానం ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు, అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు, ఇన్సైట్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి? తన వంతు ప్రయత్నం చేయాలా వద్దా? తన వంతు మీరు చెప్పండి. తన వంతు ప్రయత్నం చెయ్యాలి కదా. ఈ బాధ్యతలో మీరు కూడా కొంచెం పాలు పంచుకోండి. ఇవాళ మేము ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. మనం వేరే విషయంలో ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం 2 రకాలు. ఒకటి నేను చెప్తాను, మీరు రెండోది మీరు చెప్పండి. 2 రకాలు. అందులో ఒకటి నేను చెప్తాను, రెండోది మీరు చెప్పండి. ఒకటి చనిపోవడం, రెండోది నవ్వడం కాదు, చెప్పండి. రెండోది ఈ ఉన్న ప్రదేశంలోంచి మనం వెళ్ళిపోవటం, ఇంకో దేశంలో వెళ్ళిపోతాం. ఎవడో కెనడా వెళ్తాడు, ఎవడో యుఎస్ వెళ్తాడు, ఎవడో అమెరికా వెళ్తాడు, ఎవడో చైనా వెళ్తాడు. ఎక్కడికి అందుబాటులో అల్లా తఆలా రిజల్ట్ పెట్టాడు అక్కడ వెళ్ళిపోతాడు, విడిపోతాం. మన ఈ ప్రోగ్రాం ప్రారంభంలో ఉన్నటువంటి మొహిద్దీన్ గారు మాషాల్లా, అల్లా ఆయనకి చాలా మంచి జీవితం ప్రసాదించుకాక, ఆయన సంతానానికి మంచి జీవితం ప్రసాదించుకాక. ఈ ప్రోగ్రాం ప్రారంభించిన మొహిద్దీన్ గారు చోట్ల అనేక విధాలుగా ఒక్కసారి స్ప్లిట్ అయిన వ్యక్తి మళ్ళీ ఆయన రెండోసారి మనలో కలలేకపోయారు. లైఫ్ ఆయన్ని దూరం చేసేసింది మమ్మల్ని. మళ్ళీ భవిష్యత్తులో మనం ఎప్పుడు కలుస్తాము అనే ఆలోచన కూడా దాదాపు నాకేం కనపడడం లేదు కదా. ఆయన వయసు తక్కువే, నా వయసు ఆయన కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఆయన బట్టి ఒక మంచి వ్యక్తి మన నుంచి మా కరీం బాషా గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. మనలో కొంతమంది పైకి వెళ్ళిపోయారు కదా. మరి చూడండి, సో ఈ సమయం 2 విధాలుగా మన సెపరేషన్ ఉన్నప్పుడు ఏ సెపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూతో కూడా మనం నష్టపోయే వాళ్ళలోనే ఉన్నాం, నష్టపోయే వాళ్ళ ఉన్నాం. కానీ ఇస్లాం మనకేమిస్తుందంటే మీరు 2 విధాలుగానూ లాభం పొందే వాళ్ళలో ఉండండి. 2 విధాలుగా లాభం పొందే వాళ్ళలో ఉండండి. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు ఏంటంటే, ఆయన చెప్తున్నారు, ఇదా మాతల్ ఇన్సాను ఇన్ ఖతా అమలుహు ఇల్లా మిన్ సలాస్. ఎవరన్నా వ్యక్తి మరణిస్తే అతను ఈ ప్రపంచం ఈ రెండిటి మన్నా ఉన్న కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇది మనందరూ చూస్తూనే ఉన్నాం. ఇల్లా మిన్ సలాస్, కానీ 3 ఛానల్స్ ఓపెన్ ఉంటాయి. ఎన్ని? ఏ ఛానల్స్? ఫేస్బుక్, కదా. అదిగో మొదటిది వలదున్ సాలిహున్ యదూలహు, రక్తం పంచుకుని పుట్టిన నీ బిడ్డలు, రక్తం పంచుకుని పుట్టిన నీ బిడ్డలు. ఇంకోసారి చెప్పనా, నీ రక్తం పంచుకుని పుట్టినటువంటి నీ బిడ్డలు. నువ్వు వాళ్ళకి అల్లాహ్ ఎవరు, అల్లాహ్ ప్రవక్త ఎవరు, అల్లాహ్ ధర్మం ఏమిటి, అల్లాహ్ ఏమి కోరుకుంటున్నాడు,
అల్లా తన గ్రంథాన్ని ఎందుకు పంపించాడు, అల్లా నీతో నాతో ఏం ఆశిస్తున్నాడు అనే విషయాలు నేను నా బిడ్డకు నేర్పకపోతే వాడు మంచి సంతానం అవుతాడని మీరు అనుకుంటున్నారా? రైట్. ఇంకో ప్రశ్న అడిగే ముందు చిన్న మాట అడగాలనుకున్నాను. మీలో మీరు ఎప్పుడన్నా అడిగారా నేను మంచి వ్యక్తినా అని తన గురించి అడుక్కున్నారా మీరు? నేను నా తల్లిదండ్రుల మంచి సంతానమా, నేను సమాజంలో నేను మంచి వ్యక్తినా, నా తల్లిదండ్రులకు నా బిడ్డలకు నేను మంచి తండ్రినా అని మీరు ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా? ఏం సార్ వేసుకోలా? ఎందుకు వేయలేదు? అడవేయాలి కదా. ఒక వ్యక్తి వచ్చి హసన్ బసరీ రజియల్లాహు తాలా రహిమహుల్లా దగ్గర వచ్చి అడిగారు, అయ్యా నేను మంచి వ్యక్తినా కానా తెలుసుకోవడానికి నేను చేయాలి. నేను మంచి వ్యక్తినా కానా, యామ్ ఐ ఏ గుడ్ పర్సన్ ఆర్ బ్యాడ్ పర్సన్ డిసైడ్ చేయడానికి నేను ఎలా తెలుస్తుంది నాకు అని అడిగాడు ఆయన. పోనీ మీరు ఒక మంచి వ్యక్తి అని మీ గురించి తెలిసి నాలాంటి ఒక మూర్ఖుడు వచ్చి అడిగితే మీరేం సమాధానం చెప్తారు? అయ్యా నేను మంచి వ్యక్తినా కాదా అని మీరేమనుకుంటారు నా దృష్టిలో అని మిమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? చెప్పండి. సమాధానం ఒకటి ఉండాలి కదండి. మనము విజ్ఞానవంతులం, ఎదిగిన వాళ్ళం, ప్రపంచం తెలిసిన వాళ్ళం. నా పాయింట్ ఆఫ్ వ్యూతో నేను ఆలోచిస్తే నాకంటే 10 రెట్లు నాలెడ్జ్ మీ దగ్గర ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర అడిగితే ఏం సమాధానం చెప్తారు? కదా, అంతే కదా. చూసి మంచోడని డిసైడ్ చేస్తాం అంతే. ఆయన ఏమన్నాడంటే చాలా విలువైన మాట చెప్పాడు. నేను ఇందాక చదివిన హదీస్ను బేస్ చేసుకుని చెప్పాడు. మొదట్లో ఏం చెప్పాం? వలదున్ సాలిహున్ యదూలహు, ఒక పుణ్యాత్ముడైనటువంటి మంచి గుణగణాలు కలిగినటువంటి కుమారుడు తన తండ్రి కోసం దువా చేస్తున్నాడు కదా. నువ్వు దువా చేస్తే నువ్వు వలదున్ సాలిహున్, మంచి సంతానం. నీ తల్లిదండ్రుల కోసం నువ్వు దువా చేస్తే నువ్వు మంచి సంతానం. దువా చేయకపోతే ఈ హదీసు దృష్టిలో నువ్వు మంచి సంతానం కాదు. ఇప్పుడు నువ్వు చేసుకో, నీ లెక్క నువ్వు వేసుకో. దువా చేస్తున్నావా నీ అమ్మ కోసం నాన్న కోసం దువా చేస్తున్నావా లేదా? నేను చేస్తున్నాను అంటే ఎగ్జాక్ట్లీ యు ఆర్ ఏ గుడ్ బాయ్, యు ఆర్ ఏ గుడ్ గర్ల్. ఇంకా ఏంటండి, ఉన్నంతకాలం అది చీల్చుకు తిన్నాడు మా నాన్న, చనిపోయే ముందు బాగా పీల్చేసింది మా అమ్మ, ఇంకేం దువా చేస్తానండి, చచ్చిపోయిన తర్వాత కూడా మీరు ఎంటపడ్డారు అంటే ఇంకేమిటండి మీ దృష్టి? ఇంకేం మిగిలింది మీ దగ్గర? ఇంకేం మిగిలింది? పేరు తప్ప ఏం మిగలలేదే. అందుకని మీ అమ్మ నాన్న కోసం ప్రతిరోజు దువా చేయండి, ప్రతి నమాజులో చేయండి. నేను అంటల్లా, ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా మీ అమ్మా నాన్నను గుర్తు చేసుకుని చనిపోయి ఉంటే ప్రత్యేకంగా వాళ్ళ సమక్షంలో దువా చేయండి. బ్రతికి ఉంటే కూడా వాళ్ళ కోసం దువా చేయండి. వాళ్ళు ఏ కష్టాల నుంచి పాస్ అవుతూ మిమ్మల్ని ఆరోగ్యంగా క్షేమంగా ఒక స్థాయికి తీసుకొచ్చారో అవన్నీ స్టేజెస్ మీకు తెలియవు. ఎన్ని సందర్భాల్లో మీ అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళు రాత్రిళ్ళు నిద్రపోకుండా మీ ఆరోగ్యం కోసం వాళ్ళు కూర్చుని పగలు కాపలా కాస్తూ ఉన్నారో మీకు తెలియదు. మీకు భాష రాక చెప్పడం రాక హోల్సేల్లో అని అంటబెట్టుకుని ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏ కష్టాల నుంచి పాస్ అయ్యారు, మిమ్మల్ని జాగ్రత్త తీసుకున్నారో మీకు తెలియదు. మీకోసం ఇలా చేసిన వాళ్ళకే మీరు చేయనప్పుడు, కనిపించే దైవం లాంటి తల్లిదండ్రులకు మీరు చేయలేనప్పుడు కనిపించని వాడి కోసం మీరు ఏం చేస్తారో అనుకుంటున్నారు చెప్పండి. మీరు ఆఫీస్లో కూర్చుని ఉండగా 10 మంది లైన్గా వస్తారు. వాళ్ళ అప్లికేషన్ ఎదురుగా వచ్చిన వాళ్ళ అప్లికేషన్ మీరు చూడనప్పుడు మీకు ఆబ్సెంట్లో ఫలానా వాడు రాలేదేంటి అనే ఆలోచన ఉంటుందా? చెప్పండి. ఎలా నువ్వు రాలేదేంటి, నేను కనపడితే అప్లికేషన్ రాలేదేంటి అడుగుతారా? లేదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఇది వలదున్ సాలిహున్ యదూలహు, తన తల్లిదండ్రుల కోసం దువా చేసే సంతానం వాడు
మీ జీవితం చనిపోయిన తర్వాత కూడా వాడు చేతులేసి అల్లాహుమ్మ ఘ్ఫిర్లి అబీ, అల్లాహుమ్మ ఘ్ఫిర్లి ఉమ్మీ, ఓ అల్లా నా తండ్రిని క్షమించు, నా తల్లిని క్షమించు అని 2 పదాలు, వాళ్ళిద్దరిని క్షమించు అని ఒక పదం ఒక్క నారి నోట్తో అన్నా మీరు వచ్చిందంటే అది వాళ్ళకి వెంటనే చేరుతుంది. సదకతున్ జారియతున్, మీరు మీ జీవిత కాలంలో హలాల్ డబ్బుతో మీరు సంపాదించిన దాన్ని నలుగురికి పనికొచ్చే విధంగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసి వదిలినా మంచి చోట, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మంచి చోట, ఎక్కడ మంచి చోట, ఏ ఖబరస్థాన్లో గాని ఒక ప్రత్యేక సమాధి దగ్గర గాని డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి ఇస్లాం ఎప్పుడూ ప్రమోట్ చేయలే. కానీ మన సమాజంలో ఈ సమాధుల వాళ్ళే ఎక్కువ మంది డబ్బులు కలిగి ఉన్నారు. ఈ సమాధుల వాళ్ళు, మరి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు? ఆకాశం నుంచి కురవల, మనలాంటి వాళ్లే వెళ్ళి ఇచ్చారు, మనలాంటి వాళ్లే ఇచ్చారు. దేనికి విరుద్ధంగా ఇచ్చారు చెప్పండి? దేనికి విరుద్ధంగా ఇచ్చారు? ఏ వస్తువుని ప్రమోట్ చేయకూడదు అని అల్లా డిసైడ్ చేయాడో ఆ వస్తువుని ప్రమోట్ చేయడానికి ఇచ్చారు. అవునా? నా మాట క్లియర్గా ఉందా? షిర్క్ ని ప్రమోట్ చేయకూడదు అని ఖురాన్ డిసైడ్ చేసినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి మన వాళ్ళు డబ్బు ఇచ్చారు. తౌహీద్ ని ప్రమోట్ చేయడానికి ఎవడింత ఇచ్చాడో అడిగి చూడండి. ఇకని అర్థమవుతుందా మీకు మాట? ఇటువంటి పరిస్థితుల్లో విజ్ఞానానికి ఎంత విలువ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు విజ్ఞానానికి ఎంత విలువ ఉందో మీరు గమనించండి. అందుకని 3వ మాట ఏం చెప్పారంటే, ఇల్మున్ యుంతఫౌ బిహి, మీ ద్వారా ఒక్క అక్షరం ద్వారా గాని ఎవరికన్నా లాభం చేకూరితే ఆ ఒక్క అక్షరానికి విలువ ఉంటుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లా అనే పదాల యొక్క సరి అయిన అర్థం మీ తోటి వాడికి మీరు తెలుగులో రాసి ఇచ్చిన, మీరు అక్కడ దాన్ని పుస్తకంలో పెట్టేసి చనిపోయినా ఆ పుస్తకం ద్వారా ఎవరికన్నా లాభం పొందితే దానికి పనికొస్తుంది, దానికి పనికొస్తుంది. ఈ మధ్యలో ఒక కథలో పుస్తకంలో చదివాను. ఒక వ్యక్తి తన తండ్రి చనిపోయాడని ఇంట్లో సరుదుతున్నాడు. వస్తువులను, పనికొచ్చే వస్తువులు పక్కకు పెడుతున్నాడు, పనికిరాని వస్తువులు పారేస్తున్నాడు. పనికిచ్చే వస్తువులు లోపల పెడుతున్నాడు, పనికిరాని వస్తువులు బయట పారేస్తున్నాడు. అలా చూశాడు. కొన్ని పుస్తకాలు వచ్చినాయి, ఇది నవల, బయట పారేశాడు. ఇది ఫలంకొచ్చి నోట్, పనికి రాలేదు. ఇది నోట్బుక్, పారేశాడు. అందులో ఒక ఖురాన్ కూడా ఉంది, అది కూడా బయట పారేశాడు. ఎందుకంటే వాడు పనికిరాదు, బయట పారేశాడు. పనికి మిగతా వస్తువులు అలా స్ప్లిట్ చేసి పనికొచ్చేయి, పనికిరాని పక్కన పారేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవడో పిలిచేరి తీసుకెళ్ళండి రా అన్నాడు. తీసుకెళ్ళండి రా, పని వాళ్ళు వస్తారు కదా. తీసుకొస్తుంటే ఆ పని వాళ్ళలో ఎవరికి ఈ పుస్తకాలు మంచి, ఈ పుస్తకం నిగనగలాడుతూ మంచిగా ఉంది, ఖురాన్ చూశాడు. ఇదేంటి అని పక్కన అడిగా, ఇదేంటి? ఖురాన్ ఏ ముస్లిం లెక్క గ్రంథం ఇది అని పక్కవాడు చెప్పాడు. అదా, అది తీసుకెళ్ళి జాగ్రత్తగా పట్టుకెళ్ళి సంఖలో పెట్టుకెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళి చదివాడు. ఒక 200 పేజీలు చదివిన తర్వాత అతనికి కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచన దృష్టిలో పెట్టుకుని ఎవరిని అడిగితే బాగుంటుంది తెలియలా. ఏ ఇంట్లో దగ్గర పని చేస్తుంటే దొరికిందో వాడి ఇంటి దగ్గర వచ్చాడు. వాడి దగ్గర వచ్చారా, అయ్యా మీరు నాకు ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఈ పుస్తకం బయట పారేశారు, ఈ పుస్తకం తీసుకెళ్ళి నేను చదివాను, ఇందులో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇటు సమాధానం మీరు చెప్పగలరా? ఎందుకంటే మీ ఇంట్లో చదివిన పుస్తకం మీరు చదివేసి ఉంటారు అన్నారు. అంటే వాడేమన్నాడు, అవే ఆ పుస్తకాలు నాకేం తెలియవయా, మా నాన్నగారి పుస్తకాలు అయ్యి చనిపోతూ ఎన్ని టేబుల్ మీద ఉంటే ఖాళీ చేశాను, దాని గురించి నాకు తెలియదు, కానీ ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడో అది నాకు గుర్తుంది. ఎందుకంటే ఆ రోజున బండి ఇక్కడ ఆపరాన్ని వెళ్ళి తీసుకొచ్చాడు ఆయన, అక్కడ నేను గైడ్ చేయగలను అని తీసుకెళ్లి ఆ ఏరియాలో ఉన్న ఇస్లామిక్ సెంటర్ దగ్గర తీసుకెళ్లి ఏళ్ళు ఇచ్చారు పుస్తకం అని తీసుకొచ్చాడు. ఆయన ఈ పుస్తకాలు థ్యాంక్స్ అని చెప్పి అయిపోయింది. ఈయన ఇక్కడ వచ్చి అందుట్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలెట్టాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని హృదయంలో ఈమాన్ పెట్టాడు. ఒక రోజున అతను ముస్లిం అయిపోయాడు. అది చూడండి,
ఎక్కడి నుంచి ఎక్కడ మాట మారింది. ఒక మాట మీ ద్వారా మారి ఉంటే అది ఎంత మంచి సంతోష వార్త అవుతుందో మీరు గమనించండి. ఇల్మున్ యుంతఫౌ బిహి, మీరు పెద్ద పెద్ద పుస్తకాలు రాయవసరం లేదు. ఇవాళ ఏదో ఉర్దూ పేపర్లో క్లిప్ వచ్చింది. జావేద్ అనే వ్యక్తి యొక్క గీటురాయిలో పనిచేస్తున్న రాస్తున్న కుర్రాడి పేరు వచ్చింది. చదివి చాలా సంతోషమైంది. అది అనేక పుస్తకాలకు సంకలనం కూడా ప్రింట్ చేశాడు. బహుశా మన వాళ్ళు ఈసారి వచ్చే పుస్తకాల సెట్లో ఆ జావేద్ పుస్తకాలు తీసుకొచ్చి ఇవ్వండి. ఆయన ఇస్లాం పరిచయానికి సంబంధించిన రాసిన యాక్టివిటీస్ నాన్ ముస్లిమ్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు నేను చదివిన తర్వాత. ఎందుకంటే మీరు ఇస్లాం గురించి చెప్పిన మాట ఎదుటివాడు స్వీకరించే అవసరంలా, కానీ ఇస్లాం యొక్క మంచితనం గురించి తెలిసి అతనిలో ఉన్న అపోహలు పోయి ఇస్లాం కూడా నీతిని, నిజాయితీని, మంచితనాన్ని, గొప్పతనాన్ని సద్బోధ చేస్తుంది అనే ఆలోచన కలిగితే చాలు, యాక్సెప్ట్ చేయవసరం ఇస్లాం గురించి. అప్పుడు వాడు ఇస్లాం శత్రువులో ఉండడు, న్యూట్రల్ పీపుల్లో అన్నా ఉంటాడు. అర్థమవుతా మీకు? సో ఇది చాలా విలువైన వస్తువు. దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని మనవి చేసుకుంటూ మాట ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ విజ్ఞానం గురించి మాట వచ్చింది కాబట్టి ఈ విజ్ఞానంలోనే భాగంగానే కొన్ని వస్తువులు మీకు మీరు షేర్ చేస్తున్నాను ఇవాళ. అదేంటంటే ఇవాళ 19 ముహర్రం, మాషాల్లా కదా. ముహర్రం యొక్క ప్రత్యేకతలు మనందరికీ తెలుసు. ముహర్రం నెల రాగానే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ముహర్రంలో ఈ 10వ తారీఖున ఆషూరా ఉపవాసం ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం పాటించేవాళ్ళు. అలా పాటించే ముందు యూదులు కూడా పాటించారు. వాళ్ళని అడిగితే ఎందుకు పాటిస్తున్నారు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజున అంటే 10 ముహర్రం రోజున వీళ్ళ మూసా అలైహిస్సలాం మరియు ఆయన జాతి వారిని ఫిరోన్ యొక్క పట్టు మరియు గ్రిప్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. సంతోషపూర్వకంగా వీటన్ని మనం ఉపవాసం పాటించామని చెప్తే దాన్ని ఫాలో అయ్యాం. రెండో విషయం, ఈ ముహర్రం నెలలో 10వ తారీఖును ముడిపడి ఉన్నట్టు ఒక ప్రత్యేక వస్తువు కూడా ఉంది. మీకు ఏంటది? కర్బలా. కర్బలా కర్బలాలో ఏం జరిగిందో నిజం చెప్పాలంటే నేను కూడా మీతోడి వాడిని, మనకు అనవసరం. ఎందుకంటే కిందటి ప్రోగ్రాంలో నేను చెప్పాను, హుసేన్ గారి కంటే ఎక్కువ దారుణంగా, ఎక్కువ భయంకరమైన పద్ధతిలో, ఎక్కువ జాలి కొలిపే పద్ధతిలో ఉస్మాన్ రజిల్లాహు తఆలా షహీద్ అయితే మనం చిన్న మాట కూడా చెప్పలేకపోయాం. ఎవరైతే ఈ హుసేన్ గారిని ఆయన స్థానం నుంచి బయటకు తీసి ఆయన చావు మృత్యు నోట్లో తోశాడో వాడి మాట విని నేనేం చేస్తున్నానంటే హుసేన్ వెనకాల పడి ఉన్నాను. రేపొద్దున వాడు పనికిరాడు, హుసేన్ గారు కూడా పనికిరారు, ఉస్మాన్ గారు కూడా పనికిరారు. ఎవరు పనికొస్తారు? మీకు మీరే పనికొస్తారు. నేను నా సమయం, నా ఈమాన్, నా సంరక్షణ, అల్లాహతో నా సంబంధం, రేపు అల్లాహ్ దర్బారులో నేను వెళ్తే నేనేం సమాధానం చెప్పాలి, నా బాధ్యతలకి అమానతకు సంబంధించి రేపు అల్లాహ్ అడిగితే నేనేం చెప్పాలి అనే ప్రశ్న నా దగ్గర ఉంటే ఏం నాకు అవసరం లేదు. అప్పుడు నా దగ్గర ఎవరుంటారు? అల్లాహ్ ఉంటాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉంటారు, ఖురాన్ ఉంటుంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు ఉంటాయి. మరియు నాపై ఉన్నటువంటి బాధ్యతలు తల్లిదండ్రులకు సంబంధించి, సంతానానికి సంబంధించి, బంధువులకు సంబంధించి, తన చుట్టుపక్కల ఉన్న వాడి వ్యక్తులకు సంబంధించి, నా సమాజం గురించి ఉంటుంది. అవునా కాదా? కాదు అన్నవారు చెయ్యొద్దండి అంటే అందరూ ఒప్పుకున్నారు ఈ విషయాన్ని కదా. ఇదే మనకు కావాల్సింది, ఇదే మనకు కావాల్సింది. ఇస్లాం ఇదే చెబుతుంది. ఎందుకంటే 1450 సంవత్సరాలు దాదాపు ఇప్పుడు మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ తర్వాత వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు మన గురించి ఏం ఆలోచించారు చెప్పండి? అబూబకర్ రలియల్లాహు తఆలా గారు మన గురించి ఏం ఆలోచించారు? ఎవరైనా చెప్తే చెప్పండి. ఉమర్ రలియల్లాహు తఆలా గారు చాలా గొప్ప వ్యక్తి. మన గురించి ఈనాడు 14 సంవత్సరాల తర్వాత వచ్చే నా గురించి ఆయన ఏం ఆలోచించాడు? ఏం ఆలోచించారు కదా? అంటే ఆయన ఆ పూట ఆయన బాధ్యతని పూర్తి చేశారు. ఆయన జకాత్ ఇవ్వను అన్నవాడు ఎవడన్నా ఉంటే ఆ వాడిని నేను వదలను.
మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ ఒంటెతో పాటు దాని మెడలో కట్టే తాడు ఇచ్చేవాడు. ఇవాళ నేను తాడు ఇవ్వను అంటే ఆ తాడు కోసం నేను వాడిని తంతాను. ఎవరా ఆ తాడు కూడా అని లాక్కొస్తున్నాడు దగ్గర ఉన్నాను అబూబకర్. ఆ మాట అంటే ఉమర్ నిలబడి భలే చెప్తున్నావోయ్ నువ్వు అన్నట్టు చూశాడు ఆయన. ఎవరు? ఉమర్. చూసారా, ఉమర్లో ఆ గట్టితనం లేదు ఆ సమయంలో. ఉమర్లో ఆ సమయంలో ఈ మాట చెప్పేటప్పుడు, అబూబకర్ గారు ఈ మాట చెప్పేటప్పుడు ఉమర్లో ఆ గట్టితనం లేదు, కనపడలేదు. అప్పుడు ఉమర్ అబూబకర్ ఏమని తెలుసా? ఆ జబ్బారున్ ఫిల్ జాహిలియా ఓ జబారున్ ఫిల్ ఇస్లాం అన్నారు. ఏంటయ్యా నువ్వు ఇస్లాం రాకముందు పెద్ద హీరో అని చెప్పుకునేవాడివి, ఇప్పుడు పిచ్చోళ్ళ పిరికోళ్ళ నిలబడ్డావే. ఆ జబారున్ ఫిల్ ఇస్లాం. ఈ నన్ను కూడా వదిలేటట్టు లెవెల్లో అనే భయం, ఒక ఎదురింటి ఆలోచన ఉమర్కి వచ్చింది. నేను నిజంగా తప్పు చెప్పానా ఏంటి, అబూబకర్ ఇంత పెద్ద మాట అన్నాడు నాతో అని ఆలోచించి, నువ్వు ఎటంటే నేను అటే అన్నాడు. నువ్వు ఎటంటే నేను అటే. ఆ మాట మీరు గమనించండి. చూసారా, అనేక మంది ఖురాన్ హఫజ్ చేసిన వాళ్ళు చనిపోతుంటే చూడలేక ఈ విధంగా చనిపోతే ఖురాన్ వెళ్ళిపోతుందయ్యా, దాన్ని మరి పుస్తక రూపంలో రాసి పెట్టుకోవాలి, జాగ్రత్త పదిలపరచాలి అంటే నేను చేయనా అన్నారు అబూబకర్. నేను చేయను అన్నారు అబూబకర్. ఎందుకు చేయవయ్యా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేయలేదు కనుక. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెయ్యలేదు. ముహమ్మద్ గారు చెయ్యని పని చేయడానికి అబూబకర్ దగ్గర ధైర్యం లేదు బావా. నేను పిరుకోండి కాదు, ఆయన చేయని పని నేను ఎలా చేస్తాను, అది నా పాయింట్. అప్పుడు 100 విధాలుగా చెప్పాల్సి వచ్చింది ఉమర్ రజియల్లాహు తాలా గారికి. అలా అంటే ఎలాగయ్యా, ఇది పుస్తకం కదా, ఇది కదా, అది కదా, ఇలా కదా, అలా కదా, అనేక యాంగిల్స్. ఈ బిజినెస్ పీపుల్ కమ్ ఫ్రమ్ ద ఫ్రంట్, నాట్ ఫ్రమ్ లెఫ్ట్, ఫ్రమ్ రైట్ నాట్ ఫ్రమ్ లెఫ్ట్ అని ఇఫ్లు చెప్పి 100 విధాలుగా బిజినెస్ పీపుల్ ప్రమోట్ చేస్తుంటారు. ఆ విధంగా ఉమర్ ఆయన చుట్టూ తిరుగుతుంటే ఆయన భరించలేక ఓకే అన్నారు. అప్పుడు ఆ విధంగా ఖురాన్ మొదటిసారి ప్రతి తయారు చేయడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళ బాధ్యత అని వాళ్ళు గమనించారు. ఆ బాధ్యతను వాళ్ళు గమనించడం వల్లే నేడు ఈ పరిశుద్ధమైనటువంటి ఖురాన్ ఒరిజినల్ రూపంలో నేడు మన దగ్గర ఉంది. 9.6 మిలియన్ పీపుల్ నేడు దాన్ని హృదయంలో కంఠస్థం చేసి జాగ్రత్త పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు అడగండి, మీతో మీరు అడగండి, ఈ ఖురాన్ నా దగ్గర ఎన్ని పేజీస్ ఉన్నాయి? 5 పేజీలు గుర్తున్నాయా? 6 సూరతులు గుర్తున్నాయా? 10 సూరతులు గుర్తున్నాయా? 12 సూరతులు గుర్తున్నాయా? ఎన్ని పేజీలు నా హృదయంలో ఉన్నాయి? అడగండి మిమ్మల్ని మీరు. లేకపోతే ఎందుకు లేవు కూడా అని అడిగి చూడండి. ఇది బాధ్యత కాదా? చెప్పండి, ఇది బాధ్యత కాదా? ఎప్పుడు మనం ఆ బాధ్యత గుర్తిస్తాం? ఎప్పుడు గుర్తిస్తామండి? ఎవరో కథలో చెప్పుకునే వాళ్ళు, నాకు 2 సూరతులు మాత్రమే వచ్చు, సూర ఫాతిహా ఖుల్ హువల్లాహు అహద్, ప్రతి రకాత్లోనే అదే చదువుతున్నాను, నాకు 70 ఏళ్ళ వయసు అన్నాడంట ఆయన. నిజమే, ఆ 2 సూరతులు మంచివే, ఎవడు క్యాన్సిల్ చేయడు. కానీ నాకు ఖురాన్ పట్ల ప్రేమ లేదా? నేను చదవనా? అక్కడ అల్లాహ్ నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు కనీసం ఒకసారి నేను విన్నా? అది బాధ్యతను గురించి ఈ విషయాన్ని మీరు గమనించండి. తర్వాత ఏంటంటే, ఈ నెలలో జరిగినట్టు కొన్ని ముఖ్యమైన వస్తువులు. టైం అయిపోయింది కదా, అదాన్ అయిపోయిందా? 5 మినిట్స్ ఉందా? సరే, ఇందుట్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ నెల రాగానే మన హృదయాల్లో ఇస్లాంలో లేనినటువంటి ఒక ఫోబియా పెట్టడం జరిగింది. అదేంటంటే, మొహర్రం నెలలో పెళ్లిళ్ళు చేయకూడదు. ఎవరన్నారాయా నీకు? నీతో ఆ మాట ఎవరన్నారు? ఖురాన్లో ఉందా? ప్రవక్త గారు అన్నారా? అబూబకర్ గారు అన్నారా? ఉమర్ అన్నారా? ఉస్మాన్, అలీ, హసన్, హుసేన్, అషర ముబషిర స్త్రీలలో ఆయిషా, ఖదీజా ఎవరన్నా ఉన్నారా? మరి నీకెవరు చెప్పి పెట్టారు ఇది? మొహరం నల్లంగానే ప్రపంచం మొత్తం నల్లబడిపోతుంది అని నీ మొహాన్ని నువ్వు నల్లబ చేసుకుంటే నేనేం చేయనయ్యా? నీ బుద్ధికి నువ్వు నల్ల చేసుకుంటే నేనేం చేయనయ్యా?
గమనిస్తున్నారా మీ మాట? ఇప్పుడు చూడండి, హిజ్రత్ యొక్క 6వ సంవత్సరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖైబర్ ప్రాంతానికి వెళ్ళారు. ఖైబర్ ప్రాంతానికి వెళ్లే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి హిజ్రత్ చేసి ఎక్కడికి వెళ్ళారు? నిజమేనా? రైట్. మదీనా యొక్క పురాతన పేరేంటి? యస్రబ్. యస్రబ్ ప్రదేశానికి వెళ్ళారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాగానే దాని పేరు మదీనతుర్ రసూల్ చేశారు. ఆ మదీనతుర్ రసూల్ అని పదం తీసేసి అల్ మదీనా అయిపోయింది. ఆ తర్వాత గౌరవార్థంగా మనం మదీనతుల్ మునవ్వరా అని చెప్తున్నాం. సంతోషం, అన్ని బాగున్నాయి. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వచ్చినప్పుడు మదీనా చుట్టుపక్కల ప్రాంతాల్లో యూదుల యొక్క అనేక సమాజాలు ఉండేవి. బను ఖురైజా, బను నజీర్, బను ఖైనుకా, ఈ పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద తెగల వాళ్ళు, యూదులు, బాగా డబ్బున్న వాళ్ళు, మదం ఉన్నవాళ్ళు. ఎవరినన్నా ఈ రోజుల్లో జనాలు కొనేస్తున్నారే, ఆ రోజుల్లో వాళ్ళు ఎవరన్నా కొనాలంటే కొనేసేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉండేవి వాళ్ళకి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుంచి మదీనా వస్తే మదీనాలో ఉన్న వాళ్ళు, హిజ్రత్ చేసిన వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఆదరిస్తారా, వీళ్ళని ఆదరిస్తారా? తప్పకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆదరిస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని ప్రథమ నేతగా, అన్డిక్లేర్డ్ లీడర్గా సెట్ చేశారు. వాళ్ళు, ఆ తెగల వాళ్ళు మదీనా వాసులతో సంబంధాలు కాటగా కలిసి ఉండటం వల్ల మాకుంటూ పలుకోడు ఉంది, ఒక గౌరవం ఉంది, మర్యాద ఉంది, మాటకు విలువ ఉంది, అండదండ ఉంది అని బోల్డ్ని లెక్కలేసి ఉన్నారు. ఆ లెక్కలన్నీ నీళ్లు కారుతూ ఉండగా చూసి భరించలేకపోయారు. కానీ అట్ ద సేమ్ టైం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళందరి దగ్గరికి మనుషులను పంపించి స్వయంగా వెళ్ళి అందరితో కలిసి మాట్లాడి, మనందరం మనుషులం, మనందరి దగ్గర అల్లా పుస్తకాలు ఉంది, మీ దగ్గర తౌరాత్ ఉంది, మా దగ్గర ఖురాన్ వస్తుంది, మన అందరం అల్లాను గుర్తించే వాళ్ళం, మనందరం కలిసికట్టుగా ఉందాం, ప్రేమగా ఉందాం, ఆప్యాయతకు అనువృద్దాం, మీకు ఏదైనా కష్టం వస్తే మేము సహాయం చేస్తాం, మాకిష్టం సమస్య వస్తే మీ దగ్గరకు వస్తే సహాయం చేయండి అని ఈ విధంగా సత్సంబంధాలు బాగా పెంచుకున్నారు. సత్సంబంధాలు పెంచడం వల్ల వాళ్ళందరూ పెద్ద నేతలు సంతకాలు చేశారు. తత్కారణంగా ఎవరన్నా చెప్పాలనుకుంటే నోరు మూసుకోవాల్సి వచ్చేది. ఏదైనా చెప్పాలంటే నోరు మూసుకోవాల్సి వచ్చేది. ఏదైనా సందర్భం వస్తే బాగా రెచ్చిపోయారు ఆ సందర్భాన్ని అడ్డం పెట్టుకుని. ఎందుకంటే మామూలుగా చెప్పలేకపోతున్నాం, ఏదైనా సందర్భం వస్తే అదే ఆసరా పెట్టుకుని అరుస్తున్నాం. ఆ పరిస్థితి ఏర్పడింది. అటువంటప్పుడు వీళ్ళు నిర్వహించినట్టు కొన్ని నియమాలను వాళ్ళు ఫాలో కాలేకపోవడం వల్ల వాళ్ళు అడ్జస్ట్ చేయలేకపోయారు. అందుకని కొంతమంది యుద్ధానికి తయారైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మనుషులతో యుద్ధం చేశారు. కొంతమంది చేసిన నేరాల వల్ల వాళ్ళని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లా జల్లలతో పాటు ఇక్కడ మదీనా వెళ్ళిపోండి పంపించేశారు. పంపిస్తే బను ఖైనుకా అనేటువంటి ఒక జాతి తెగ వాళ్ళు ఏం చేశారంటే మదీనా వదిలేసి ఖైబర్ వెళ్ళిపోయారు. ఖైబర్ వెళ్ళిపోయిన వాళ్ళు హువై ఇబ్ని అఖ్తబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ సంతానం కూడా ఉంది. వాళ్ళల్లో ఒక ఆవిడ పేరు సుఫియా. వాళ్ళలో ఒక వ్యక్తి మహిళ పేరు సుఫియా. ఆవిడకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి కొంచెం చెవిలో మాట పడంగానే నచ్చింది మాట. కానీ ఆ యూదులు చేసిన పని వల్ల, వీళ్ళు తరిమేయటం వల్ల వాళ్ళందరూ ఖైబర్ వెళ్ళిపోయారు. ఈ విధంగా మళ్ళీ ఇంకో మాట చెవిలో పడకముందు డిస్కనెక్ట్ అయిపోయింది లింక్. వాళ్ళు అక్కడ ఖైబర్లో చేసిన తప్పిదాన్ని సరిచేయడానికి హిజ్రత్ యొక్క 6వ సంవత్సరంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సైన్యాన్ని పంపించారు, స్వయంగా బయలుదేరారు. ఖైబర్లో మొదటి కోట ఓడిపోయింది. ఆ మొదటి కోట ఓడిపోయినప్పుడు ఈ వ్యక్తి, ఈ అమ్మాయి ఎవరి చేతిలో ఒక మాట పడి నచ్చిందో ఇస్లాం గురించి, ఆవిడ కూడా బందీగా వచ్చేసింది, సఫియా. కానీ ఆవిడ హృదయంలో ఇస్లాం ఉంది, ఇంకా ప్రకటించలేదు. కానీ ఆవిడ వచ్చింది తిన్నగా అందగత్తె కావడం వల్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంట్లో పడింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతిలోకి వచ్చింది, ఆవిడ భాగంగా వచ్చింది. కానీ ఆవిడ ఎవరిప్పుడు? ఒక తెగకు నాయకుడు, అతని కూతురు. అంటే ఆవిడ ర్యాంక్ కూడా నాయకురాలు. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారంటే
ఆవిడ ఎప్పుడైతే మొహమ్మద్ సల్లాహం దగ్గరికి వచ్చిందో, నువ్వు ఇస్లాం స్వీకరించాలంటే ఇస్లాం స్వీకరించు, ఇస్లాం స్వీకరించు అంటే నేను ఫ్రీ చేసేస్తాను, మీ ఇంటికి వెళ్ళిపో, ఈ సెక్షన్లో కూడా నువ్వు లాభంలో ఉంటావు, ఆ కండిషన్లో కూడా నువ్వు లాభంలో ఉంటావు, నువ్వు చెప్పమ్మా అన్నారు. అంటే నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను, నేను ఇస్లాం ముందు నుంచే నాకు ఇస్లాం గురించి తెలుసు కాబట్టి నేను ఐఎమ్ యాక్సెప్ట్. ఎందుకంటే యుద్ధంలో నా నాన్న చనిపోయాడు, మా తాత కూడా చనిపోయాడు, నా దగ్గర బంధువులు ఎవరూ లేరు, మీకంటే మంచి వ్యక్తి నాకెవడు దొరకడు, అందుకని అల్లా కలిపాడు, నేను మీతో ఉంటాను చెప్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నికాహ్ చేసుకున్నారు. అది ఏ నెల తెలుసా మీకు? ముహర్రం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పెళ్లి చేసుకున్నప్పుడు ముహర్రం అయినప్పుడు, మనం పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముహర్రం ఏమంటూ వస్తుంది కదా. సరే, విజ్ఞానం గురించి వచ్చినప్పుడు అనేక మాటలు వస్తాయి, మీరు దయచేసి స్వయంగా చదవండి, అనేక వస్తువులు మీకు తెలుస్తాయి. అల్లా మనందరికి సన్బుద్ధి సన్మార్గం చూపించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.